వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంతకులో ఒకరైన కుమారుడు సర్బ్జిత్ సింగ్ కల్సా లోకసభ ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది. రానున్న లోకసభ ఎన్నికల్లో పంజాబ్లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. 12వ తరగతి డ్రాప్ అవుట్ అయిన సర్బ్జిత్ సింగ్ కల్సా దివంగత ప్రధానిని చంపిన ఇద్దరు అంతకుల్లో ఒకరైన బియాజ్ సింగ్ కుమారుడు. కాగా బియాజ్ సింగ్ ఎన్నికలు పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బియాజ్ సింగ్ పలుమార్లు ఎన్నికలు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2009లో వచ్చిన లోకసభ ఎన్నికల్లో బటిండా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలో ఆయనకు 1,13,490 ఓట్లు పొందాడు. ఆ తర్వాత వచ్చిన 2014 జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫతేగఢ్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసి అప్పుడు ఓటమి పాలయ్యాడు.